హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ టెట్ కూడా రాసేస్తారు. ఇప్పుడు మనం డిఎస్సి కోసం వెయిట్ చేయాలి. అది కూడా డేట్ అనేది మనకి దగ్గరగా వచ్చేసిందండి. మనకి డిసెంబర్లో పెట్టేస్తారంట. ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ బాగా చదవండి, మంచి టైం టేబుల్ వేసుకొని. టెట్ ఎలా రాసినా దాని గురించి మర్చిపోండి. దాని గురించి ఇంకా బెంగపడకండి. దాని గురించి కొంతమంది నేను రాయలేదని అలా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి అసలు ఆలోచించకండి. డిఎస్సికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఆలోచించండి. ఇప్పటి వరకు చదివింది మనం ఇంకా బాగా చదవాలండి. టెట్లో ఆల్రెడీ మీరు చదివారు కదండి. అవే వస్తాయి బిట్స్ అందులోనే. ఇంకా మనం సబ్జెక్ట్ అనేది పెంచాలి, ఇంకా బాగా చదవాలి. అందువల్ల కూడా ఎవరు టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకోండి. నేను సైకాలజీకి సంబంధించి చాలా బిట్స్ చేశాను. ఈరోజు కూడా సైకాలజీకి సంబంధించి బిట్స్ చేస్తున్నాను. కంటెంట్ కూడా చేశాను. చాలా పాత వీడియోస్ ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్లో చేశాను నేను. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఓకే అండి. మనం వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఓకే అండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఓకే, నేను నిన్న 30 వరకు చెప్పానండి బిట్స్. నేను ఈరోజు 31 నుంచి స్టార్ట్ చేస్తాను. నిన్నైతే 30 వరకు చెప్పాను. నేను 31 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఒకసారి చెక్ చేసుకోండి. చూడని వాళ్ళు నిన్న వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. 1 నుంచి 30 వరకు పెట్టాను. ఈరోజు 31 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ బిట్ ఏంటంటే 31ది. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు 18 సంవత్సరాల వాస్తవిక వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అయినా ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అన్నాడండి. చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు 18 సంవత్సరాల వాస్తవిక వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అయినా ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. ఇంచుమించు ఎలా ఉంటుందండి? స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 32ది. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం ఎంత అని అడుగుతున్నాడండి. మనకి ఆప్షన్ 1 అండి. సుమారు సాధారణ గంట ఆకారం. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం ఎలా? సుమారు సాధారణంగా గంట ఆకారం అండి. నెక్స్ట్ మనకి 33 చూసుకుంటే, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు అని అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గోల్మన్. ఎవరండి? గోల్మన్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరంటే గోల్మన్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 34ది. ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేది ఏమిటి? ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేది ఏమిటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఉద్వేగాత్మక లబ్ధి. ఏంటండి? ఉద్వేగాత్మక లబ్ధి. ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటకు వివరించేది ఏంటంటే ఉద్వేగాత్మక లబ్ధి అండి. నెక్స్ట్ మనకి 35ది. గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలితల్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా చెప్పమన్నాడు. చూడండి, గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలితల్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతలను ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా. అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎంత అండి? 80%. సాధారణ ప్రజ్ఞ లబ్ధి ఎంత అంటే 20%. ఒకసారి చూసుకోండి. ఒక్కోసారి సాధారణ ప్రజ్ఞ శాతం ముందు ఇస్తాడు, తర్వాత ఉద్వేగాత్మక ప్రజ్ఞని తర్వాత ఇస్తాడు. అంటే మనం దేనికి విడివిడిగా మనం తీసుకోవాలి. ఎలాంటి? ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80%, సాధారణ ప్రజ్ఞ శాతం 20%. అలా
మనము గుర్తుంచుకోవాలి. ఈ విధంగా లైన్‌గా అడుగుతాడని గ్యారంటీ లేదండి. తిరగేసి కూడా మనకు సాధారణ ప్రజ్ఞ ముందు అడుగుతాడు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది తర్వాత అడుగుతాడు. అందువల్ల మనం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 36ది వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఏంటి? వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గురించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఉద్వేగ ప్రజ్ఞ. ఏంటండి? ఉద్వేగ ప్రజ్ఞ. వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ మనం చూసుకుంటే 37దండి. మానసిక వాస్తవిక వయస్సుల నిష్పత్తినే ప్రజ్ఞాలబ్ధి అని సూచించిన వారు ఎవరు? మానసిక వాస్తవిక వయస్సుల నిష్పత్తిని ప్రజ్ఞాలబ్ధి అని సూచించిన వారు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. స్టెర్న్. ఎవరండి? స్టెర్న్. మానసిక వాస్తవిక వయస్సుల నిష్పత్తినే ప్రజ్ఞాలబ్ధి అని సూచించిన వారు అంటే స్టెర్న్ అండి. నెక్స్ట్ మనకి 38ది. గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష. గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. భాటియా ప్రజ్ఞామాపని. గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే భాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ మనం చూసుకుంటే 39దండి. ఈ క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. క్రింది వానిలో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఈ క్రింది వానిలో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఈ క్రింది వానిలో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ మనకి 40ది. ఈ క్రింది వానిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి? క్రింది వానిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటే మనకి ఆప్షన్ 1 అండి. ఆర్మీ బీటా పరీక్ష. ఏ పరీక్ష అండి? క్రింది వానిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి? ఆర్మీ బీటా పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ మనం చూసుకుంటే 41ది. ఈ క్రింది వాళ్ళ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏంటి? ఈ క్రింది వాళ్ళలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే ఆప్షన్ 2 అండి. మనకి ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞా పరీక్ష. క్రింది వాళ్ళు వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష భాటియా ప్రజ్ఞా పరీక్ష అండి. అలాగే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అంటే ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ మనం చూసుకుంటే 42. క్రింది వాళ్ళలో సమూహ ప్రజ్ఞా పరీక్ష. క్రింది వానిలో సమూహ ప్రజ్ఞా పరీక్ష ఏదని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 4 అండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. క్రింది వానిలో సమూహ ప్రజ్ఞా పరీక్ష. క్రింది వానిలో సమూహ ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. నెక్స్ట్ మనకి 43 అండి. ఈ క్రింది వానిలో వేగ పరీక్ష ఏది? క్రింది వానిలో వేగ పరీక్ష ఏదంటే ఆప్షన్ 2 అండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష. దీన్ని ఆర్మీ ఆల్ఫా పరీక్షనే మనం వేగ పరీక్ష అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వానిలో శక్తి పరీక్ష ఏది? క్రింది వానిలో శక్తి పరీక్ష ఏదని అంటున్నారండి. మనకి ఇప్పుడు ఆప్షన్ 1 అండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. శక్తి పరీక్ష చూడండి. శక్తి పరీక్ష అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. వేగ పరీక్ష అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్రింది వానిలో వేగ పరీక్ష కానిది. కింది వానిలో వేగ పరీక్ష కానిది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏది కాదు. ఇవేవి కూడా వేగ పరీక్షలు కావు. చేటి ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అండ్ ఆర్మీ జనరల్ పరీక్ష. ఇవికి వేగ పరీక్ష కానిదండి. ఏంటండి? వేగ పరీక్ష కానిది. నెక్స్ట్ మనం చూసుకుంటే 46. ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది చూడండి. మనకి ఆప్షన్ 4 అండి. భాటియా ప్రజ్ఞా మాపిని. ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏంటంటే భాటియా ప్రజ్ఞా మాపిని అండి. ఇది మనకి పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు. వెస్లర్ ప్రజ్ఞా మాపిని,
రావిన్ స్టాండర్డ్స్ పరీక్ష, ఆర్మీ అల పరీక్ష ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష కానిది. ఈ క్రింది వాణిలో నిష్పాదన పరీక్ష కానిది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష. క్రింది వాళ్ళ నిష్పాదన పరీక్ష కానిది అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ మనం చూసుకుంటే 48ది. ఈ క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష కానిది. క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష కానిది అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆర్మీ బీటా పరీక్ష. క్రింది వాళ్ళ వ్యక్తిగత పరీక్ష కానిది ఏంటంటే ఆర్మీ బీటా పరీక్ష. ఈ క్రింది వాళ్ళ సామూహిక పరీక్ష ఏది? క్రింది వానిలో సామూహిక పరీక్ష ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. ఆర్మీ బీటా పరీక్ష. ఈ క్రింది వాటిలో సామూహిక పరీక్ష ఏంటంటే ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ 50ది మనకి చూసుకుంటే క్రింది పరీక్షలో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్ష అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రింది పరీక్షలో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్ష అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఆప్షన్ 1 అండి. వేగ పరీక్షల్లో మనం నిర్ణీత సమయంలోనే త్వరగా పరీక్ష అంశాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది వేగ పరీక్షలో. నెక్స్ట్ మనకి 51ది. ఈ రకం పరీక్షల్లో కావలసిన సమయం తీసుకొని ఒక ప్రశ్నాంశం తర్వాత ఇంకొకటి పూర్తి చేస్తారు. ఈ రకం పరీక్షలో కావలసిన సమయం తీసుకొని ఒక ప్రశ్నాంశం తర్వాత ఇంకొకటి పూర్తి చేస్తారన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శక్తి పరీక్ష. శక్తి పరీక్షలో కావలసిన సమయం తీసుకొని ఒక ప్రశ్నాంశం తర్వాత ఇంకొకటి పూర్తి చేస్తారు. నెక్స్ట్ మనకి 52ది. గార్డినర్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞలో విభిన్న ఆలోచనయే సృజనాత్మకతని అన్నవారు ఎవరు? గార్డినర్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞల విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని అన్నవారు ఎవరు అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గిల్ఫర్డ్. ఎవరండి? గిల్ఫర్డ్. గార్డినర్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞలో విభిన్న ఆలోచనయే సృజనాత్మక అని అన్నవారు ఎవరు అని అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గిల్ఫర్డ్. నెక్స్ట్ మనకి 53ది. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలోని ప్రాథమిక మానసిక సామర్థ్యంలో లేనిది గుర్తించండి. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాల్లో లేనిది గుర్తించండి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పరిశీలన సామర్థ్యం. ఏంటండి? లేనిది అన్నాడు. ఇక్కడ చూసుకోండి. పరిశీలన సామర్థ్యం. నెక్స్ట్ మనం చూసుకుంటే 54ది. వెయిన్ లియోన్ పెయిన్కు సంబంధించి సరి అయినది అండి. వెయిన్ లియోన్ పెయిన్కు సంబంధించిన సరైనది ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వారు వెయిన్ లియోన్ పెయిన్ అతనండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 55ది. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన అవరోహణ క్రమం రాయండి. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన అవరోహణ క్రమాన్ని రాయమన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తీవ్రమైన బుద్ధిమాంద్యత, అత్యధిక బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, స్వల్ప బుద్ధిమాంద్యత. చూడండి, ఇవి ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన అవరోహణ క్రమం అండి. తీవ్రమైన బుద్ధిమాంద్యత, అత్యధిక బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, స్వల్పం బుద్ధిమాంద్యత. ఇది ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన అవరోహణ క్రమం. నెక్స్ట్ మనం చూసుకుంటే 56ది. అమలని అమ్మాయి శారీరక వయసు 6 సంవత్సరాలు. 6, 7, 8 సంవత్సరాల మానసిక పరీక్షలు పూర్తిగాను, 9 సంవత్సరాల పరీక్షలు 3, 10 సంవత్సర 9వ సంవత్సరం పరీక్షలు 3, 10వ సంవత్సరం పరీక్షలు 1 చేసి 11 సంవత్సరం పరీక్షలకు ఏమీ చేయలేదు. అయినా అమల వాస్తవిక వయస్సు ఎంత అని అడుగుతున్నాడండి. ఒకసారి చూడండి. అమలని అమ్మాయి శారీరక వయస్సు 6 సంవత్సరాలు. 6, 7 సంవత్సరాల మానసిక పరీక్షలు పూర్తిగాను, 9 సంవత్సరాల పరీక్షలు 3, 10వ సంవత్సరం పరీక్షలు 1 చేసి 11వ సంవత్సరం పరీక్షలు ఏమీ చేయలేదు. అయినా ఆమె వాస్తవిక వయస్సు ఎంత అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 6 సంవత్సరాలు. మానసిక వయస్సు ఎంత అండి? 6 సంవత్సరాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే 57. క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ధి పరిమితులకు చెందని అంశం. చూడండి, క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ధి పరిమితులకు చెందని అంశం అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి.
ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ప్రజ్ఞాలబ్ధి పరిమితులకు చెందని అంశం అండి ఇది. ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగుతుందనేది చెందదు. అమూర్త, మూర్త ప్రజ్ఞలను మాపనం చేయగలము. ప్రజ్ఞాపరంగా వయోజనులకు కూడా ఖచ్చితంగా మాపనం చేయలేము. ప్రజ్ఞను సాంఖ్యకాలలో చూపినప్పుడు శూన్య స్థానం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజ్ఞాలబ్ధి పరిమితులకు చెందినవి. చెందనిది ఏంటంటే ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగుతుందనేది చెందనిది. నెక్స్ట్ మనం చూసుకుంటే 58దండి. క్రింది వాటిలో సరైన జత ఏది? క్రింది వాటిలో సరైన జత ఏదని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 అనేది సరైనది. వినే సైమన్ ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష. వినే సైమన్ ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 59ది. రమణ అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న అంధ విద్యార్థుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయునికి ఉపయోగపడు పరీక్ష ఏది? చూడండి, రమణ అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న అంధ విద్యార్థుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడికి ఉపయోగపడే ప్రజ్ఞా పరీక్ష ఏది అని అంటున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నిష్పాదన పరీక్ష. చూడండి, రమణ అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల విద్యను అభ్యసిస్తున్న అంధ విద్యార్థుల యొక్క ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయునికి ఉపయోగపడే పరీక్ష ఏదంటే నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ 60దండి. చదవటము, రాయటము వచ్చిన శృతి, సాహితీ, హర్షిత, అక్షయాలను అను విద్యార్థుల అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావించిన కోటిబాబు అను ఉపాధ్యాయునికి ఉపయోగపడే ప్రజ్ఞా పరీక్ష ఏది అని అంటున్నాడండి. చదవటము, రాయటము వచ్చిన శృతి, సాహితీ, హర్షిత, అక్షయ అను విద్యార్థుల అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావించిన కోటిబాబు అనే ఉపాధ్యాయునికి ఉపయోగపడు ప్రజ్ఞా పరీక్ష ఏదని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆర్మీ ఆల్ఫా. ఏంటండి? ఆర్మీ ఆల్ఫా. చదవటము, రాయటము వచ్చిన శృతి, సాహితీ, హర్షిత్, అక్షయ్ అను విద్యార్థుల అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావించిన కోటిబాబు అనే ఉపాధ్యాయునికి ఉపయోగపడు ప్రజ్ఞా పరీక్ష ఏదంటే ఆర్మీ ఆల్ఫా అండి. ఇవండి మొత్తం ఈ రోజుకి 60 వరకు చెప్పాను. రేపు 61 నుంచి నేను చెప్తానండి బిట్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం చాలా మంచి బిట్స్ ఇవి. ఓకే అండి. అందరూ బాగా చదువుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.